భారత ప్రభుత్వం సెన్సస్ 2027కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసలు ప్రభుత్వం ప్రతి 10 సంవత్సరాలకి జనాభా లెక్కలు ఎందుకు తీస్తుందో తెలుసా? అది కేవలం సంఖ్య కోసం కాదు, అది మన భవిష్యత్తు కోసం. 2027లో జరగబోయే జనగణన మన దేశంలోనే తొలి డిజిటల్ సెన్సస్. ఇది మన దేశాన్ని మరో మెట్టెక్కిస్తుంది. దీనికోసం సుమారుగా 11,718 కోట్ల రూపాయలని కేటాయించింది. ఇది మన దేశంలో 16వ జనగణన. కానీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే చరిత్రలో తొలిసారిగా పూర్తిగా డిజిటల్గా మొబైల్ యాప్ ద్వారానే జనగణన సేకరించబోతున్నారు. ఇది 2 దశల్లో జరగబోతుంది. 2026 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు ఇళ్ల జాబితా సేకరించబోతున్నారు. 2027 ఫిబ్రవరిలో అసలు జనాభా లెక్కల సేకరణ మొదలవుతుంది. అంతేకాకుండా ఈసారి క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ కూడా సేకరించబోతున్నారు. ప్రజల కోసం ప్రభుత్వం ఒక సూపర్ ఆప్షన్ కూడా ఇచ్చింది. మీ వివరాలను మీరే నమోదు చేసుకునే సెల్ఫ్ ఎన్యూమరేషన్ సదుపాయం కూడా ఉంటుంది. సుమారు 30 లక్షల మంది సిబ్బంది ఈ భారీ ఎన్యూమరేషన్ ప్రోగ్రాంలో పాల్గొబోతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు వేగంగా ఖచ్చితంగా అందుతాయి.